ప్రజలు అధికారం ఇస్తే సంప్రదాయాలు బ్రేక్ చేస్తారా? జగన్ పై చంద్రబాబు సంచలన ట్వీట్. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని వెలుగు చూసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమైంది. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భక్తులంతా ఒకంత ఆవేదనకు గురయ్యారు. ఇందుకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ ప్రభుత్వం పెద్దలు ఆరోపిస్తుండగా వైసీపీ కూడా దానిపై ఎదురుదాడికి దిగింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు కూటమి నేతల మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష కూడా చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే జగన్ పై ఈ అంశంపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సీరియస్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. జగన్ ముందు ఆయన పెద్ద డిమాండ్ పెట్టారు. వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉంటే అన్య మతస్థుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని, కానీ సీఎం హోదాలో జగన్ మిస్యూజ్ చేశారని పేర్కొన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలకు వెళ్లారని తెలిపారు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లాలి అని నిలదీశారు. ప్రజలు అధికారం కట్టబెట్టినందుకు ఇలా సంప్రదాయాలను బ్రేక్ చేయడమా అని ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా సీఎం హోదాలో జగన్ పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలోనూ ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పలు ఘటనలు ఆయన ప్రస్తావించారు. తిరుమలలో లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఇప్పుడు ఏమైందంటూ వైసీపీ నేతలు అన్నారని తెలిపారు. అలాగే రథం కాలిపోతే తేనెతీటలు వచ్చి రథాన్ని కాల్చేశాయని, ప్రజలను తప్పుదోవ పట్టించారని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఇలా చాలా ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయనే జగన్ సైలెంట్ గా ఉండిపోయారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. జగన్ ఇప్పటికీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని, కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్నదా లేదా అనేది కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఇటు తిరుమల లడ్డూ ఉదంతంపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాన్ని శుద్ధి చేశారు. మరోవైపు లడ్డూ ప్రసాదం కల్తీని నిరసిస్తూ ఏపీ తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు తిరుమలలో ఆందోళన దిగారు. తిదిదే పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగారు. సేవ్ తిరుమల, సేవ్ తిదిదే అంటూ నినాదాలు చేశారు. ఆలయాల్లో అన్ని మతస్థులను ఉద్యోగులుగా నియమించవద్దని డిమాండ్ చేశారు. గత పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని ఈ ధర్నా చేపట్టారు.